ఎర్ర సముద్రం నిత్యం ఎరుపెక్కుతోంది. గత కొన్ని వారాలుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. తాజాగా మరోసారి హౌతీలు చైనాకు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవి హంగ్పూ పై బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ వాటిని కేవలం 30 నిమిషాల్లో ఆర్పివేశారు అని పేర్కొన్నారు. ఆ తర్వాత నౌక మళ్లీ ప్రయాణం కొనసాగించింది. ఇక చైనా, భారత్ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీ రెబల్స్ తాజా దాడితో మాట తప్పారు అని డ్రాగన్ కంట్రీ మండిపడింది. అయితే ఈ హౌతీలు ఎవరు, ఎందుకు దాడులు చేస్తున్నారని తెలుసుకుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్య ప్రాచ్య దేశమైన యెమెన్ తొలి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్కు వ్యతిరేకంగా ఈ హౌతీ కూటమి ఏర్పడింది. ఇరాన్ మద్దతుతో ఆధిపత్యం చెలాయిస్తున్న హౌతీలు అమెరికా, ఇజ్రాయెల్, యెమెన్, సౌదీ, భారత్, యుఎస్, యూకే, యుఏఈ, ఈజిప్ట్, జోర్డాన్, ఆస్ట్రేలియా, మలేషియా, జర్మనీ వంటి దేశాలపై పోరాటం చేస్తోంది. యెమెన్ దేశంలో రాజకీయ సంక్షోభం, ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమీతో ఉన్న వైరం కారణంగా హౌతీలు రెచ్చిపోతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్తో సంబంధమున్న వాణిజ్య, మిలిటరీ నౌకలపై వరుసగా దాడులు చేస్తున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే నౌకలపై దాడులు చేస్తున్నామని హౌతీలు చెబుతున్నారు. ఎర్ర సముద్రంలో మేం చేపడుతున్న కార్యకలాపాలన్నీ గాజా స్ట్రిప్లోని పాలస్తీనా ప్రజలకు మద్దతుగానే చేస్తున్నామని, ముట్టడి, దురాక్రమణలు జరుగుతున్నప్పుడు చేతులు కట్టుకుని నిల్చోలేవు కదా అని హౌతీ ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ సలాం గత డిసెంబర్లో వెల్లడించారు. యెమెన్పై యుఎస్, యూకే సైన్యం దాడులు జరిపిన తర్వాత కూడా తాము ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకలపై దాడులు చేస్తూనే ఉంటామని హౌతీలు ప్రకటించారు. అయితే ఈ దాడులు హౌతీలకు ఇతర మార్గాల్లో లబ్ధి చేకూరుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడుల అనంతరం దేశీయంగా గ్రూప్ రిక్రూట్మెంట్లో అనూహ్య పెరుగుదల కనిపించిందని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ షిప్ ట్రాఫిక్లో 30% ఎర్ర సముద్రం, సూయిజ్ కాలువల నుంచే ఉంటుంది. కాబట్టి ప్రపంచ వాణిజ్యానికి ఈ మార్గాలు వెన్నెముక లాంటివి. ఈ మార్గాల్లో ఎలాంటి ఆటంకం కలిగినా దాని ప్రభావం దాదాపు ప్రపంచ దేశాలన్నిటిపైనా పడుతుంది. అందులో భాగంగానే హౌతీలు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.